జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు చెప్పాను కదండి, వసంత నవరాత్రిలో జరుగుతున్నాయి. రోజు ఒకళ్ళ ఇంట్లో లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నామని ఈరోజు మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట. సో అందరూ 10:30కి మా ఇంటికి వస్తారని నేను ఈ లోపల దేవుడి ప్రసాదం, ఇంట్లో వంట, దేవుడి గది అంతా మళ్ళీ ఒకసారి సరిగ్గా కొంచెం జాగ్రత్తగా తుడిచి పువ్వులు అవి పెట్టి అలంకారం చేసుకుని కూర్చుని ఉన్నా అనమాట. అప్పుడు వీళ్ళు వచ్చారు. మా రోజు ఎవరెవరు అయితే చదువుతామో అందరూ వచ్చారు. నేను మటుకు దేవుడి దగ్గరే కూర్చునే చదువుకున్నాను. ఎందుకంటే రోజు నేను మా ఇంట్లో చదువుకున్నాకే ఇంకో ఇంటికి మళ్ళీ వెళ్ళేదాన్ని. సో అందుకని నేను వాళ్ళందరూ ఇలా హాల్లో కూర్చుని చదువుతూ ఉన్నారండి. నేను మటుకు దేవుడి దగ్గరే కూర్చుని చదువుకున్నాను అనమాట. సో అందరికీ నేను వీడియో తీస్తే నాకు శారద గారు తీశారు. సో అందరికీ పసుపు బొట్టు, వడపప్పు, పానకం అదంతా ఇచ్చి, ప్రస్తుతమేమో మీరు చూస్తున్నది సగ్గు బియ్యంతో హల్వాలాగా చేశాను అనమాట. ఇవాళ నేను ప్రసాదం అది అందరికీ ఇచ్చుకుని వచ్చి పసుపు తాంబూలం అది కూడా ఇచ్చుకున్నాను అనమాట. ఒక ప్యాకెట్లో పెట్టి ముందే రెడీ పెట్టుకున్నాను అన్నీ. అవన్నీ అలా ఇచ్చుకున్నాను. ఇవాళతోటి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చదవడం అన్నది ఇంకా అయిపోయింది. రేపే శ్రీరామనవమి కాబట్టి ఇంకా గుళ్ళో, మా కాలనీ గుళ్ళో రాముల వారి కళ్యాణం జరుగుతుంది. సో రేపు కళ్యాణం పొద్దున్న జరిగాక సాయంత్రం అక్కడ చేసుకుందామని అనుకుంటున్నాము. ఇదేమో ఇప్పుడు సగ్గుబియ్యం హల్వా ఎలా చేశానో ఆ రెసిపీ మీకు షేర్ చేస్తాను. ముందు కొన్ని నీళ్లు తీసుకొని వేడి చేసి కాచి అనమాట. కొంచెం మంచిగా కాగాలి వేడి వేడి నీళ్ళు. అండ్ సగ్గుబియ్యం ఏమో అన్నిటికన్నా చిన్నవి ముత్యాలంతా బుజ్జి బుజ్జి సగ్గుబియ్యం వస్తాయి కదా, అవి తీసుకోవాలి ఈ పర్టికులర్ స్వీట్కి. ఆ గ్లాస్తో గ్లాసుడు వేసుకున్నాను ముందు. మళ్ళీ సరిపోదు ప్రసాదం అనిపించి ఇంకో అర గ్లాస్ వేసానండి. మొత్తం మీద 1.5 గ్లాసెస్ సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. చూసారా ఎంత చిన్నవోను. సో ఇవేమో ఒక బౌల్లో పోసుకొని ఆ నీళ్లు బాగా మరుగుతున్నవి మనము ఆ సగ్గుబియ్యంలో పోసుకోవాలన్నమాట. అలా పోసుకున్న తర్వాత ఒక పావుగంట 20 నిమిషాలు ఉంచేస్తే సగ్గుబియ్యం నీళ్ళన్నీ పీల్చుకుని మెత్తగా అవుతాయి. అలా పొగలు వస్తాను చూసారా, అలా మెత్తగా అయిన సగ్గుబియ్యంతో మనం హల్వా చేసుకోవాలన్నమాట. ఇది రాత్రిలప్పుడు రాత్రి అంతా నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే చిన్న సగ్గుబియ్యం వాడుతున్నాం కాబట్టి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్కి నేను జీడిపప్పు, కిస్మిస్, మళ్ళీ ఇవి చిరోంజి అంటారు కదా, అవి వాటిని గుమ్మడి గింజలు అనుకుంటా, అవి ఆ 3 రకాలు తీసుకుని ఇలా జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ నేతిలో వేయించుకోవాలి మనం. ఇగో సగ్గుబియ్యం నీళ్లు పీల్చేసి ఇలా అయ్యాయి చూసారా. సో మళ్ళీ ఇంకో అర గ్లాసు పోసాను, మళ్ళీ రెండోసారి అని చెప్పాను కదా, దానికోసం మళ్ళీ నీళ్లు వేడవుతున్నాయి అనమాట. మంచి పని అయింది ఇంకాస్త పోయడం, లేకపోతే కొంచెం మరీ బొటాబొటీగా సరిపోయేది. సో ఇప్పుడు నెయ్యి మనం ఒక కడాయి వేడి చేసి అందులో నెయ్యి ఎంత కావాల్సి ఉంటుందని అనిపిస్తుందో అంత నెయ్యి వేసుకోవాలి. నూనెతోటి డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది కదా, సో నెయ్యే వేసుకోవాలి మనము. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించాను అనమాట నేను. ఇది వేయించిన తర్వాత తీసేయక్కర్లేదు, ఆ కడాయిలోనే అలా ఉంచేయచ్చు. ముందు జీడిపప్పు వేసాను, వాటి సైజు ప్రకారం వేసుకుంటూ వచ్చాను అనమాట. ముందు జీడిపప్పు అన్నిటికన్నా కొంచెం పెద్దగా ఉంటాయి కదా అని అవి ముందు వేసాను. అవి కొంచెం కలర్ మారుతున్నాయి అనగానే కిస్మిస్ వేసాను అనమాట అండి. కిస్మిస్ కూడా వేగిన తర్వాత అప్పుడు ఆ చిన్నవి చిరోంజి అంటాం కదా, అవి వేసాను. ఇంకా బాదం పప్పు అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. పిస్తా అంత బాగుండదు, సో బాదం పప్పు అయితే వేసుకోవచ్చు. బాదం పప్పు కట్ చేయడం గురించే యాక్చువల్లీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ముందు నానబెట్టి తొక్క తీసి కట్ చేయాలి, దానికి కొంచెం పని ఎక్కువ. ఇవన్నీ అయితే కొంచెం ఈజీగా కట్ అవుతాయి అని. సరే ఇగో ఈ 2 సార్లు నానబెట్టుకున్నవి ఇలా వడగొట్టుకున్నాను అనమాట అండి, ఆ నీళ్ళన్నీ పోయేటట్టు. ఆ నీళ్ళు యాక్చువల్లీ మనకి అవసరం ఉంది అనుకుంటే అవి బట్టలకి గంజి పెడతాం కదా, దాని కింద వాడుకోవచ్చు. అది ఫుల్ గంజే అది అనమాట వచ్చేసింది. సో ఆ నానబెట్టిన
సగ్గుబియ్యము ఈ డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా అందులో వేసి కలరు మారిపోవాలి. అంటే తెల్లగా ఉన్నాయి చూడండి సగ్గుబియ్యం, అది మామూలుగా ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి కదా, అలా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరి గంటలు ఏం పట్టదులేండి, మహా అయితే ఒక పావు గంటలో ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని కాసిన పాలల్లో నానబెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ కలర్ మంచిగా వస్తుంది అని చెప్పి నేను కుంకుమ పువ్వు వేశాను. కుంకుమ పువ్వు లేదు అని అనుకుంటే మామూలుగా మనం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మిఠాయి రంగు అంటారు, అది కూడా కొంచెం వేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది, చూడడానికి అంత బాగుండదు. ఇంకా పంచదార వేసాక బ్రౌన్ కలర్లో కూడా వస్తుందన్నమాట, అంత బాగుండదు. నెయ్యి సరిపోదేమో అని అనిపించింది నాకు, అందుకని ఇంకో అంత నెయ్యి వేసాను. ముందు అంత వేసుకున్నాను, ఇంకో అంత నెయ్యి మళ్ళీ వేసుకున్నానండి. వేసుకుని ఇగో ఈ గ్లాసున్నర సగ్గుబియ్యం పోసాను కదా, గ్లాసుడు పంచదార పోసాను. కరెక్ట్గా సరిపోయింది, అసలు ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు, కరెక్ట్ అంటే కరెక్ట్గా వచ్చిందనమాట. మరీ ఎక్కువ తీపి కూడా తినలేం కదా, సో పంచదార వేసాక కూడా మళ్ళీ కొంచెం సేపు మనం ఉడికించుకోవాలి. పలచబడింది కదా, అది మళ్ళీ కొంచెం దగ్గర పడాలి. ఈ కేసరి కలిపిన పాలు వేసాను కానీ కలర్ అయితే అంత ఎక్కువ రాలేదన్నమాట, అంటే ఇంకా బ్రౌన్గానే ఉంది. అందుకని నేను కొంచెం ఫుడ్ కలర్, ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే కలిపాను. టేస్ట్ అయితే అందరూ చాలా బాగుందండి అని అన్నారు. నేను కూడా తిన్నాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది. ఇలా ఎప్పుడైనా కావాలి అనుకుంటే, డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఇలా సగ్గుబియ్యం హల్వా కూడా చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక అరగంట 35 నిమిషాలు పడుతుంది, ఎంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు ఈ చేయడానికి. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్.